నమస్తే ఫ్రెండ్స్, నేను ఊరు నుంచి చింతపండును తీసుకొచ్చానండి. చింతపండు మన చేతులతోనే మనమే చెట్టు నుంచి తీసుకొచ్చుకుంటే చాలా అంటే చాలా నీట్గా మంచిగా రెడీ చేసుకోవచ్చు. చింతపండు పొట్టునంతా ఊర్లోనే కొట్టి తీసుకొచ్చాను. తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి ఎండలో ఎండబెట్టాను. ఎండబెడితేనే చింతపండుకు జిగురు లేకుండా మంచిగా ఉంటుంది. పొట్టునంతా కొట్టిన తర్వాత చింతపండును ఒకసారి మనము ఎండకి ఎండబెట్టుకోవాలి. అప్పుడే 1 ఇయర్ వరకు చింతపండు నిల్వగా ఉంటుంది. ఏ పచ్చళ్ళైనా ఏ కూరలోకైనా మనము వాడుకుంటూ ఉంటాము. చింతపండు చాలా బాగుంటుంది. ఎక్కువ మంది అయితే రసం లేకుండా తినకుండా ఉండలేరు. అలాంటి వాళ్ళకు కూడా చెప్తున్నానండి, 1 ఇయర్ వరకు నిల్వగా ఉంటుంది చింతపండు మాత్రము. ఇలా చింతపండునంతా ఒక దాంట్లో వేసేసుకున్నాను. ఎండలో పెట్టిన తర్వాత ఒక బేషన్లో వేసేసుకొని చింతపండులో నుంచి గింజలను తీస్తున్నాను. ఈ గింజలు మనకి ఇప్పుడు చింతపండులో నుంచి గింజలు మళ్ళీ కావాలనుకుంటే మనకి ఎప్పుడు పడితే అప్పుడు దొరకవు. చింతపండు టైంలోనే చింతపండు ఎప్పుడు వస్తుందో అప్పుడే మనకు చింతగింజలు దొరుకుతాయి. చింతగింజల నుంచి మనకి చాలా అంటే చాలా ఆయుర్వేదికంలో కూడా చెప్తున్నారండి, చాలా రకాల మందులు తయారు చేస్తున్నారు. చింతగింజల నుంచి మనకు ఎన్నో ఆరోగ్యకరమైనవి ఉన్నాయంట. నాకు తెలిసినంత వరకు మా నాన్నమ్మ కానీ మా అమ్మ కానీ మా నాన్న కానీ చేసేవాళ్ళు చింతగింజలను వేంపి పౌడర్ చేసి దాన్ని ఎలా తీసుకోవాలి అనేది నేను మరొక వీడియోలో చూపిస్తానండి. ఇప్పుడు చింతకాయల నుంచి నార తీసి ఇత్తులు తీసి ఎలా తీస్తున్నానో చూపిస్తున్నానో చూడండి. చింతకాయల నుంచి గింజలన్నీ తీసి ఒక గిన్నెలో వేసేస్తున్నాను. చింతకాయను నారంతా తీసేయాలి, ఇత్తులు తీయాలి, పైన పొట్టు ఏమైనా ఉంటే పొట్టును కూడా తీసేసుకొని చింతపండుని మంచిగా తీసి ఒక గిన్నెలో వేసేసుకోవాలి. అంతా ఇలాగే చేస్తున్నానండి. నా వీడియో మొత్తం చివరి వరకు చూడండి. ఇగో నారనంతా ఎలా తీసానో, చింతగింజలంతా ఎలా తీసానో చూడండి. మొత్తం నార తీసాక, చింతగింజలు తీసాక, పొట్టు తీసేసాక చింతపండు ఎంత నీట్గా ఉందో చూడండి. దీన్ని మళ్ళీ ఒకసారి కుదిరితే మనం 2-3 సార్లనైనా ఎండలో పెట్టేసుకోవాలి. అప్పుడప్పుడు బాక్స్లోనైనా ఒక డబ్బాలోనైనా స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లోనైనా పెట్టేసుకోవచ్చు, బయట అయినా పెట్టేసుకోవచ్చు, పాడవకుండా ఉంటుంది. ఎండలో పెట్టుకున్న తర్వాత మనము ఏ బాక్స్లోనో డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకుంటే 1 ఇయర్ వరకు ఇట్లనే ఫ్రెష్గా ఉంటుంది. లేదంటే నల్లబడిపోతుంది, పురుగు వస్తుందండి. జాగ్రత్తగా 1 ఇయర్ వరకు చింతపండుని కాపాడుకోవాలి. మనం ఇలా నీట్గా ఉంటేనే పచ్చళ్ళు కూడా చాలా టేస్టీగా ఉంటాయి. ఏ సాంబారు, ఏ పచ్చి పులుసో, ఏ పప్పుచారో ఏది చేసుకున్నా కూడా మనకి టేస్టీగా ఉంటాయి. నేనైతే ఒక బాక్స్లో పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. 1 ఇయర్ వరకు మాకు సరిపోతుంది. నేను చేసిన ఈ వీడియో నచ్చినట్టయితే వెంటనే షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ సింబల్ వస్తుంది, దానిపైన క్లిక్ చేస్తే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.